హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు సింపుల్ మెథడ్‌లో అలసందకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి చాలా అంటే చాలా సింపుల్. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి. అందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసాక అందులో ఒక్క టమాటో వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటో వేసుకోండి. సో, టమాటో మంచిగా వేడిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని అవి మొత్తం కూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. అవి మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసేసుకొని మొత్తాన్ని కలుపుకోండి. సో, దాని తర్వాత నెక్స్ట్ అలసందకాయ ఉంది కదండీ! ఒక జస్ట్ 5 మినిట్స్ దాన్ని హాట్ వాటర్‌లో ఉంచండి. ఒక 5 మినిట్స్. ఓకేనా? సో, ఆ తర్వాత దాన్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత సో, ఆల్రెడీ ఇక్కడ మనకి ఫ్రై అయింది కదండీ! టమాటో, ఆనియన్స్ అన్నీ అందులో వేసేసుకోండి. వేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకోండి. ఓకేనా? కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వనివ్వనండి. ఓకేనండి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్‌లో అది మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. చూడండి. కనిపిస్తుందా మీకు? చూడండి మొత్తం అంతా కూడా మళ్ళొకసారి కలిపేసుకొని రుచికి తగ్గంత సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసుకొని మొత్తాన్ని కూడా మరొకసారి కలుపుకోండి. ఒకవేళ మీకు ఈ పచ్చిమిర్చి కారం నాకు సరిపోదు, మేము ఇంకా కొంచెం ఎక్కువ తింటామనుకుంటే మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టైప్‌లో మీరు యాడ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తామో అప్పుడే మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నాకంత సరిపోతుందని చెప్పేసి నేను అంతగా వేయలేదండి. సో, మళ్ళొక 10 మినిట్స్ మూత పెట్టేసి మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూడండి వేడి వేడి అన్నంలో నిజంగా చాలా బావుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.